శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్లోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఈ రోజు ఉదయం 6:25 రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలోకి చేరుకొని సేదదీరి కొన్ని రోజులు ఇక్కడే ఉండనున్నారు. బొల్లారం నిలయానికి వెళ్లే మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్కి సంబంధించి అధికారులు రిహార్సల్స్ కూడా పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లు మొత్తాన్ని సైబరాబాద్ సిపి ఏకే మహంతి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి కాన్వాయ్ వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి విడిది కాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు కానున్నాయి. ఈ రోజు సాయంత్రం నుంచి హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్, బైసన్ గేట్, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలోనే ఈ నెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయం సందర్శనను రద్దు చేసి రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు.